ఆ, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి 3.8 బార్ ఈక్వల్ టు ఎంత, 23.88 బార్ ఈక్వల్ టు ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉంది. అది ఎలాగో చెప్తానో చూడండి. ఫస్ట్ ఇక్కడ 3.8 బార్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు. ఇక్కడ మనం ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ టోటల్ నెంబర్ వేసుకోవాలి. టోటల్ నెంబర్ ఎంత, 38 మైనస్ ఇక్కడ రిపీటెడ్ కాన్ నెంబర్ ఒకటి ఉంటుంది, అదేంటి 3 బై ఇక్కడ ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, ఒకటే నెంబర్ కాబట్టి ఒక 9 వేసుకోవాలి. దట్ ఈక్వల్ టు 38 మైనస్ 3 35/9. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ సెకండ్ వన్ ఈ ప్రాబ్లంలో మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా టోటల్ నెంబర్ వేసుకోవాలి. 2388 మైనస్ రిపీటెడ్ కాన్ నెంబర్ అంతా 23 బై ఇక్కడ రిపీట్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. 1 2 నెంబర్స్ కాబట్టి 2 9s అంటే 99. దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 23 65 డివైడెడ్ బై 99. 11 టేబుల్తో చేస్తే 11 2s are 11 1s are 11 5s are 215/9. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న రెండు ప్రాబ్లమ్స్లో 3.88 బార్ ఈక్వల్ టు ఎంత, 3.888 బార్ ఈక్వల్ టు ఎంత. ఇక్కడ ఇందాకటి ప్రాబ్లంలో 3 పాయింట్ తర్వాత ఓన్లీ రిపీట్ అయ్యే నెంబరే వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి 3 పాయింట్ తర్వాత ఒక రిపీటెడ్ కాని నెంబరు, రిపీట్ అయ్యే నెంబర్. ఇక్కడ 3.88 బార్ అంటే 3.8 × 8888 రిపీట్ అవుతుంది. ఇక్కడ కింద కూడా 3.888 బార్ అంటే 3.88888 రిపీట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్లో ఒక రిపీటెడ్ కాన్ నెంబరు మరియు రిపీట్ అయ్యే నెంబర్ ఉంది. ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే సేమ్ ఇందాకట్లాగే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ టోటల్ వేసుకోవాలి. 388 మైనస్ రిపీటెడ్ కాన్ నెంబర్స్ ఇక్కడ 38, ఈ రెండు రిపీట్ కావట్లేదు కాబట్టి 38 బై ఇక్కడ రిపీటెడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని, ఒక 9, ఒక్కటే నెంబర్ కాబట్టి ఒక 9 వేసుకోవాలి. వేసుకొని పాయింట్ తర్వాత రిపీటెడ్ కాన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి కాబట్టి ఒక 0 పెట్టుకోవాలి. కాబట్టి 338 మైనస్ 388 మైనస్ 38/9 350/9. ఆన్సర్ ఈజ్ 35/9. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ టోటల్ నెంబర్ వేసుకోవాలా. 3888 మైనస్ రిపీటెడ్ కాన్ నెంబర్స్ ఇక్కడ కూడా 38 బై ఇక్కడ రిపీట్ అయ్యే పాయింట్ తర్వాత రిపీట్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2 కాబట్టి 2 9s వేసుకోవాలి. రిపీట్ కాన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 కాబట్టి 1 0 పెట్టుకో. 3850/99. లెవెన్ టేబుల్ చేసుకుంటే 35/9. ఆన్సర్ ఈజ్ 30. ఒకవేళ ఇక్కడ రిపీట్ కాకుండా 2 8s వచ్చాయనుకోండి, ఇక్కడ 99 పక్కన 2 zeros వస్తాయి, ఇంకో 0 కూడా వస్తుంది. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే ఇక్కడ 3.8 బార్ 23.880 బార్ 3.88 బార్ 3.888 బార్ ఇలా ఇచ్చినప్పుడు పాయింట్ తర్వాత ఓన్లీ రిపీటెడ్ నెంబర్సే ఉంటే 38 మైనస్ 3 టోటల్ నెంబర్ మైనస్ రిపీటెడ్ కాని నెంబర్ బై ఓన్లీ రిపీటెడ్ నెంబర్స్ ఉంటే ఓన్లీ 9సే వస్తాయి. ఇక్కడ ఒక్క రిపీటెడ్ నెంబరే ఉంది కాబట్టి బై 9 ఓన్లీ 19 వస్తుంది. ఇక్కడ 23.88 బార్ ఇక్కడ కూడా ఓన్లీ రిపీటెడ్ నెంబర్సే ఉన్నాయి ఈ ప్రాబ్లంలో కూడా. కాబట్టి 2388 మైనస్ 23/2 రిపీటెడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 99 వస్తుంది. ఇలా ఓన్లీ రిపీటెడ్ నెంబర్సే ఉన్నప్పుడు కింద 9s మాత్రమే వస్తాయి. ఎన్ని నెంబర్స్ రిపీట్ అయితే అన్ని 9సే వస్తాయి. ఇక్కడ ఈ రెండు ప్రాబ్లమ్స్లో చూడండి, ఈ ప్రాబ్లంలో రిపీట్ కాన్ నెంబరు మరియు రిపీట్ అయ్యే నెంబర్ ఉంది. ఇక్కడ కూడా అంతే, ఒక రిపీట్ కాన్ నెంబరు, 2 రిపీట్ అయ్యే నెంబర్స్ ఉన్నాయి. అంటే రిపీట్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటే కింద హారంలో అన్ని 9s వేసుకోవాలి. రిపీట్ కాన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో 9 పక్కన అన్ని 0s పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటే రిపీట్ అయ్యే నెంబర్ ఉంది కాబట్టి ఒక 9 వేసుకొని రిపీట్ కాన్ నెంబర్ ఒకటి ఉంది కాబట్టి 10/90 వస్తుంది. ఇక్కడ చూడండి రిపీట్ అయ్యే నెంబర్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 9s వస్తాయి అంటే 99
రిపీట్ కాని నెంబర్ 0 ఉంది కాబట్టి పక్కన 0 అంటే బై 99 వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి ఆన్సర్లో కామెంట్ చేయండి. 5.93 బార్.